వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పొత్తు ప్రకారం టీడీపీ 3 స్థానాలకు పోటీ చేస్తూ ఉండగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించారు. తాజాగా బీజేపీ టికెట్పై పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. కూటమి అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ నుంచి బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పోటీ చేస్తూ ఉండగా జనసేన నుంచి నాగబాబు అవకాశం దక్కించుకున్నారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సాయసుధా, మనం చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖాళీ కాబోతున్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా కసరత్తు అయితే మాత్రం చాలా ఉడుదుడుకుల మధ్య సాగిందని చెప్పాలి. 3 పార్టీలకి చెందినటువంటి అభ్యర్థుల్ని ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదట జనసేన పార్టీకి చెందినటువంటి కొనిదెల నాగబాబుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ఖరారు చేయగా, తర్వాత క్రమంలో టీడీపీ వచ్చేసి 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా, అంటే అటు ఏదైతే కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లు అయితే ఖరారు చేయడం జరిగింది. ఇవాళ నామినేషన్కి ఆఖరి రోజు కావడంతో ఈ రోజు సాయంత్రం లోపుగా నామినేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉన్నటువంటి తరుణంలో బీజేపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు, మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సీనియర్ నేతగా కూడా ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చినటువంటి ఆయనకి ఈ రోజు బీజేపీ అధిష్టానం అయితే కనుక కొద్దిసేపటి క్రితమే ఆయనకి పేరు ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక 5 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అటు బీజేపీలో కూడా చాలా మంది పోటీ పడ్డటువంటి పరిస్థితి, ఇటు టీడీపీలో అయితే విపరీతమైనటువంటి పోటీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విపరీతమైనటువంటి పోటీలో చాలా మందిని ఓదార్చే క్రమంలో కాస్త అధిష్టానం కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలా మంది అలకపానుపైన ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అటు టీడీపీ కూడా చాలా మందికి స్వయంగా ఫోన్ చేసి టీడీపీ అధిష్టానం నుంచి కూడా ఫోన్లు వెళ్ళడం, టీడీపీ సీనియర్ నేతలు మరి పెద్దలు కూడా అందరూ కూడా వారందరికీ బుజ్జగించి టీడీపీకి సంబంధించినటువంటి కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, అదేవిధంగా జనసేనకు సంబంధించి కొనిదెల నాగబాబు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు, ఈ 5 పేర్లు కూడా పూర్తిగా ఖరారు చేశారు. ఈ 5 కూడా ఈ రోజు సాయంత్రం లోపు మొత్తం అంతా కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తిగా పోతా ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఆఖరిగా ఆ రోజే కూడా ఫైనల్ కూడా చేయబోతున్నారు. అంటే ఈ 5 ఎమ్మెల్సీకి సంబంధించి వేరే నామినేషన్లు ఏవి కూడా పడేటటువంటి అవకాశం లేనందువల్ల వీళ్ళు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాకపోయినా అప్పటికి కూడా 5 కూడా 25 నుంచి మాత్రమే ఈ పదవి బాధ్యతలు అనేవి అప్పచెప్పేటటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో రసవత్తరంగా ఎమ్మెల్సీ పోటీ అనేది సాగిందని మాత్రం మనం చెప్పాలి. సాయిసుధా, అయితే సాంబశివరావు, టీడీపీలో ఈ ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మరి దీనికి సంబంధించి ఎటువంటి అంశాల ప్రాతిపదికన మీద ఈ 3కి ఎమ్మెల్సీ దానికి సంబంధించి సీట్లు ఇచ్చారు? మనం చూసుకున్నట్లయితే సాయిసుధా, ఇక్కడ టీడీపీ అధిష్టానం కూడా చాలా ఆచితూచి అడుగులేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక ఎస్సీ మహిళా కోటాలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురు కావలి గ్రీష్మకి ఇవ్వడం, బీసీ కోటాలో రాజ్యసభకు రాజీనామా చేసినటువంటి బీద రవిచంద్రకు, అదేవిధంగా కర్నూలుకు చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు పేర్లు అయితే ఖరారు చేసింది. అంటే ఇక్కడ సామాజిక పరంగా కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అధిష్టానం టీడీపీకి చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అదేవిధంగా మాజీ మంత్రి జవహర్, పార్టీ నాలెడ్జ్ సెంట్రల్ చీఫ్ మాల్యాద్రి, అదేవిధంగా మాజీలు చాలా మంది ఉన్నప్పటికీ కూడా దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది సీనియర్లు ఉన్నారు. అదేవిధంగా వంగవీటి రాధా పేరు కూడా చాలా సేపు వినబడినటువంటి పరిస్థితి, అదేవిధంగా దేవినేని ఉమా పేరు కూడా వినబడినటువంటి పరిస్థితి. ఇలా మనం చూసుకుంటే పోతే కనుక చాలాగా మనం చూసాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనూహ్యంగా ఈ రెండు ఇప్పుడు ప్రకటించినటువంటి 5 ఎమ్మెల్సీలో 2 కాపు సామాజిక వర్గానికి దక్కడం మాత్రం అటు కాపు సామాజిక వర్గం వారు ఆనందోత్సవాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అటు బీజేపీకి చెందిన వారు కూడా సోము వీర్రాజు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే, అదేవిధంగా ఇటు జనసేనకు చెందినటువంటి వ్యక్తి కొనిదెల నాగబాబు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 2 కాపు సామాజిక వర్గానికి, బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా అక్కడ 3 కూడా సరైనటువంటి రీతిలో అందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా టీడీపీ మాత్రం ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అనేక ఒడిదుడుకులు అయితే ఎదుర్కొని ఈ ముగ్గురిని కూడా ప్రకటించడం జరిగింది. సాయి సుధా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.